ఇయాల్టి ముచ్చట్లు షురూ చేసే ముందు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పుడు ముచ్చట్లు షురూ చేద్దాం. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారంట అందరూ రాజకీయ నాయకులు. కర్నూలులో గమ్మత్ ఆచారం, పిడకలతో కొట్టుకునుడే అంట అక్కడ సాంప్రదాయం. కిషన్ రెడ్డి సారు ప్రచారం, ఖచ్చితంగా వస్తాడంట ఈసారి కమలం. ఎమ్మెల్యేల మీద కౌశిక్ సారు ఆగ్రహం, దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలంట తక్షణం. ఊరిని అర్రాజు పాడుతున్న మల్లేశం మామ. అమ్మా సిట్టి శిల్కమ్మ, చెప్పమ్మా నీ పాట ఏందో. నెలపొడుపు కనిపించిన కాంచి మళ్ళా నెలపొడుపు వచ్చేదాకా నెల రోజులు ఉపవాస దీక్షలు చేసిండ్రు ముస్లిం అన్నలు. ఈ నెల రోజులు ముస్లింలందరూ మస్తు నిష్టగా ఉంటారు. రంజాన్ పండుగ అని మస్తు జోరుగా షాపింగ్లు సుతా చేసిండ్రు. అసలే వాళ్ళకి పెద్ద పండుగ అయ్యే రంజాన్ పండుగ ఏడేర ఎట్లా చేసుకున్నారో ఓ పాలి చూసొద్దాం. పాలి రంజాన్ పండుగను ధూమ్ధామ్గా చేసుకున్నారు ముస్లిం అన్నలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేయి గుర్తుపాటి సీనియర్ లీడర్ సర్కార్ సలహాదారు షబ్బీర్ అలీ సార్ వాళ్ళ ఇంటికి పోయి సార్కు ఈద్ ముబారక్ చెప్పిండు. ఇంకా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులందరూ సుత పండుగ శుభాకాంక్షలు చెప్పిండ్రు. మక్కా మస్జిద్ లో ఒకటేసారి అంతమంది అన్నలు నమాజ్ చేస్తుంటే మస్తు సంబరం అనిపించింది. చార్మినార్ సాక్షిగా అలై బలై చెప్పుకొని అల్లాని చల్లగా చూడమని మొక్కుకున్నారు. చిన్న పిల్లగాల నుంచి వెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరు మస్తు సంతోషంగా గడిపిండ్రు పండుగ పూట. ముస్లిం అన్న వాళ్ళకి ఇదే పెద్ద పండుగ కాబట్టి అందరు కొత్త బట్టలు వేసుకొని సంబురంగా గడిపిండ్రు. తెలంగాణ అంతటా ఉన్న మస్జిద్లు దర్గాల దగ్గర జనాలు పొట్టుకున్నారు. కొంతమంది అన్నలు సమాధుల దగ్గరకు వచ్చి ఓ లోలని యాదకి చేసుకున్నారు. ఇన్ని రోజుల నుండి ఉపవాసం ఉన్నారు కాబట్టి నోరు తీపి చేసుకున్నారు. ఒక తెలంగాణలే కాదోల్లా దేశం అంతా మస్తు ఘనంగా జరుపుకున్నారు పండుగ. అంతేకాదోల్లా ఇవాళ రంజాన్ పండుగతోనే హలీం సుత ఆఖరు కాబట్టి జనాలు మస్తుగా ఎగబడుతున్నారు. చూడుర్రి, ఒక్క హలీం 5,000 రూపాయలంట. 5,000 రూపాయలు అంటే ఎంత డిమాండ్ ఉందో చూసిర్రా. అది ముచ్చట అన్నట్టు. మా 60 తరపున సుత మళ్ళోసారి ముస్లింలందరికీ ఈద్ ముబారక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఇవాళ పార్టీ దునికిన కడియం సారుని, దానం నాగేందర్ సారుని ఇంకా మిగిలిన లీడర్లు సుత పొల్లుగా అరుచుకున్నాడులా. సిగ్గు శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి అన్నాడు. అంతేకాదుల్లా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ సుత ఇచ్చిండు. కౌశిక్ రెడ్డి సారు ఇంకేమన్నాడు సార్ మాటల్లో మీరే వినుండ్రి. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో రాళ్లతోని? ముఖ్యమంత్రి గారిని కొట్టాలనా, పార్టీని మారిన వాళ్ళని కొట్టాలనా, ఎవరు కొట్టాలి? ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు. 100% మేము చెప్తున్నాం, పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి, కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే, మీరు సిగ్గు శరము లజ్జా మానం మీకుంటే, మీరు అన్నం తింటురు అనుకుంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. అసలు మీరు ఏమనుకుంటారా? ఉట్టిగానే ఇచ్చి పెడతాం సపరేట్గా ఉంటాం అనుకుంటారా? రాసి పెట్టుకోరి. మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, మీకు డిపాజిట్లు పోక తప్పవు. ఇది నిజం. ఖచ్చితంగా నేను ఖైరతాబాద్లో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, స్టేషన్ గన్పూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరిని కూడా రెడీగా మనం చెప్తున్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. వీరి ముగ్గురికి బుద్ధి చెప్పాలి, వీరి ముగ్గురికి డిపాజిట్లు పోయేటట్టు ఖచ్చితంగా మనందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ, తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తుక్కుగూడ సభలో. ఏమని మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా పార్టీ మారినోళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెండ్మెంట్ తెస్తాం, మేము మా మేనిఫెస్టోలో అని పెడతాడు. ఎంత సిగ్గుమానించారనే ఆయన మాట్లాడుతుంటాడు. వేదిక వెనుక దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు.
అసలు వీళ్ళకి నెత్తికత్తి లేని పార్టీయా, వీళ్ళకి దిమాగ్ ఉన్నదా లేదా, వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నా? అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయర్రి. అసలు వీళ్ళు తెలిసి కండువాలు కప్పుకుంటుర్రా, తెలియక కండువాలు కప్పుకుంటుర్రా, అమాయకంగా కప్పుకుంటుర్రా, నాకైతే అర్థమవుతలేదు. మీరు ఇంతవరకు కోతి కొమ్మచ్చి, వంగుడు దునుకుడు ఇలాంటి చాలా రకాల గమ్మత్ ఆటలు చూసి ఉండొచ్చు కదా, ఆడి చూడతా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ అందరికీ అంతకన్నా వెరైటీ ఆట ఒకటి చూపిస్తా, ఒకసారి చూడుండ్రి. అరే అటోలు ఇటు ఇటోలు అటు ఏం విసురుకుంటున్నారేందని చూస్తుర్రా? రాళ్ళు రప్పలు బొల్లు బొచ్చలు కాదోళ్ళ, అవన్నీ పెండ పిడకలు. అవునోళ్ళ పిడకలే, పిడకలతోనే గట్ల దిమ్మడ కొట్టుకుంటున్నారు. భలే గమ్మత్తుకుంది కదా. అబ్బరే బిడ్డ ఏంది గిట్ల పిడకలతోని కొట్టుకున్నాడేంది అనుకుంటుర్రా? ఇది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కైరుప్పల అనే ఊర్లో వీరభద్ర స్వామి కాళమ్మ తల్లి లగ్గం అయినాక ఇగో గిట్ల పిడకలతోని పొట్టుగా కొట్టుకుంటారంట. గట్ల ఊర్లో ఉన్న వాళ్ళందరూ అట్లా కొట్టుకునే వాళ్ళు ఆచారం అంట. ఈ పండుగకు 15-20 దినాల ముందే ఊర్లో అటో కుప్ప ఇటో కుప్ప తయారు చేసి పెడతారంట. ఇక అట్లా పండుగ నాడు దేవుని లగ్గం కాగానే అజల్ లగ్గం సురు అవుతుందంట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ 2 గ్రూపుల లెక్కల విడిపోయి పిడకలతో పొట్టుగా కొట్టుకుంటారంట. నోట్ల పెండవాడి నోరంతా గబ్బు అయిన సుత ఆటనైతే అస్సలు ఆపరు. అదేందో గాని కర్నూలు జిల్లాలో ఇట్లాంటి వింత ఆచారాలు ఉంటాయి. అలా భలే గమ్మత్తుగా ఉంది కదా. పిచ్చి పలు రకాలని ఊరికేనే అనలేదు. అవునుల్లా, ఈ మధ్య రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటూ వ్యాధి కన్నా ఎక్కువగా పెరుగుతుందిలా. గా పిచ్చితోనే ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని ఆలోచన చెయ్యకుండా ఇగో గిట్ల పిచ్చి పనులు చేస్తున్నారు. అవునోళ్ళ జనాలకు రోజులకు రీల్స్ పిచ్చి వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. గా పిచ్చి పనులతోటి ఎక్కడున్నామనిగినే గింతన్న ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లా చేస్తున్నారు. అచ్చు గట్లాంటి పిచ్చి పని చేసింది ఒక అక్క. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరకలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. గందుకనే పట్టుకొని వచ్చిన. అక్కడ కనిపించాక వంట చేస్తున్నది కదా. అవును, వంట చేస్తున్నది. కానీ అక్క ఎక్కడ వంట చేస్తున్నది తెలుసా? అక్క కార్లో పురుసత్తుగా కూర్చొని కార్ బ్యాటరీ ఊడవికి దాని మీద గిట్ల వంటలు చేస్తున్నదంట. ఇంట్లో ఏడ జాగలేనట్టు కార్లో చికెన్ ఫ్రై చేసిందంట. ఈ వీడియోకు సోషల్ మీడియాలో సుత చాలా మంది జనాలే చూసిర్రంట. కానీ చూసిన కొంతమంది ఏమో మెచ్చుకుంటుంటే ఇంకా చాలా మంది ఏమో అట్లా కార్లో చేసుడు చాలా తప్పు అని మస్తు డేంజర్ అని అంటున్నారు. కార్లో అట్లాంటివి చేస్తే కార్ మొత్తం కాలి బూడిదైతుందని ఇట్లాంటి పిచ్చి పనులు మార్చుకోవాలని అంటున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలనే తిరుక్కుంటా జనాలనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మళ్ళీ చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఇప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలు ఇన్నుర్రీ. దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా తమ ఓటు వినియోగించుకోకుండా ఉండకూడదు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మరి పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా 3వ సారి యాక్టివ్ ప్రధానమంత్రిగా చేయాలి. ఎందుకంటే
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా మరో పార్టీకి వేసినా అది మురిగిపోతుంది. ఎవరు కూడా తమ ఓటును దుర్వినియోగం చేసుకోకూడదు, నిరుపయోగం చేసుకోకూడదు. ఈరోజు దేశంలో గెలిచేది 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారే. దేశానికి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారే. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశ గౌరవం పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతిక మార్పు వస్తుంది. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను. పేద ప్రజల సంక్షేమం కానీ, దేశ అభివృద్ధి కానీ, దేశ పెట్టుబడులు కానీ, పరిశ్రమల స్థాపన కానీ, నీతి నిజాయితీ కానీ, ఉగ్రవాదం అరికట్టడం కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మీ ఓటు కాంగ్రెస్ పార్టీకనో బీఆర్ఎస్ పార్టీకనో ఓటు వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు, తెలంగాణ యావత్తు ప్రజానికానికి, తెలుగు ప్రజలకు. ఒక బండి మీద మా అంటే ఎంతమంది పోతారులా? ఒకరు లేకపోతే ఇద్దరు. మరీ ఏదన్నా అర్జెంట్ పని అయితే ముగ్గురు పోతారు, అంతే కదా. కానీ ఇక్కడ చూడుండ్రి ఎంతమంది పోతాన్రో, చూస్తే పరిశాన్ అవుతారు. చెలో పాలి చూడుండ్రి. అబ్బర బిడ్డ ఎంతమంది ఉన్నారో చూసిర్రా? 1 2 3 4 5 10 12 15 దేవుడా, దగ్గర 15 మందిని ఎక్కించుకొని అన్న బండి నడుపుతున్నారు చూసిర్రా? ఊరి వారి అది మోటార్ బండి అనుకున్నావా లేకపోతే పెద్ద లోడ్ లారీ అనుకున్నావా? ఈ వీడియో చూసినా అందరు గదే మాట అంటున్నారు. అన్నకి ఏం అర్జెంట్ పని పడ్డదో ఏమో గాని ఇప్పుడు అంత మందిని ఆటోనో బస్సు మాట్లాడి పట్టుకొని పోవాలి. ఏహాబో, ఇప్పుడు అన్ని పైసలు నా దగ్గర ఎక్కడ అనుకున్నాడో ఏమో. అన్న ఇంట్లో ఉన్న బండికి ఇట్లా బయటికి తీసి ఇక అందరిని ఒక బండి మీద ఎక్కించుకొని ఇట్లా రోడ్డు మీదకి వచ్చిండు. ఇక ఇది చూసిన అందరు మస్తు పర్షన్ అయ్యిర్రంట. అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇక నిన్నటి నుండి ఫుల్ వైరల్ అవుతుందంట. అయినా ఏదేమైనా అంత మందిని బండి మీద ఎక్కించుకొని బండి నడిపించుడు చాలా ప్రమాదం అంటున్నారు. ఇంకోసారి ఎవరు అట్లా చేయకుర్రి. రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయుల్లా. కేటీఆర్ సారు చేగుర్తు పార్టీ లీడర్లు అందరినీ పొట్టుగా అరుచుకున్నాడు. ఇక్కడ తెలంగాణలో జనాలు నీళ్ల కోసం తల్లడుతుంటే అక్కడ రేవంతం సారేమో ఢిల్లీకి పోతానికి తీర్తలేదు. మీరే వినుండ్రి మన కేటీ రామారావు సార్ మాటలు. అవునోలా కేటీఆర్ సారా మజాక్ అన్నట్టు మాట్లాడిండు సార్. ఇలా సార్ మాట్లాడుకుంటా చేగుర్తు పార్టీ లీడర్లను గట్టిగా అరుచుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంతం సార్ ఏమో గుంపు మేస్త్రి అయితే మన మోడీ సార్ ఏమో తాపి మేస్త్రి అంట అని అంటున్నాడు. అందుకే మల్కాజ్గిరిలో సుత చేగుర్తు పార్టీ ఉత్త డమ్మి క్యాండిడేట్ ని ఎల్లచెల్ల నిలబెట్టిందని సార్ మాట్లాడుతున్నాడు. సార్ ఇంకేమన్నాడో మీరే ఇన్నుర్రి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి. పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ళ టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం. ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు, మన గొంతు, మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం.
ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? మస్తు ఎక్స్ట్రా పడతా ఉన్నాడే. వాయమ్మ వాడిని ఇడిచేదిలే. ఇడిచేదిలే అండి అని వేసాలా. ఈ ఊరు కోసం మనం చాలా చేసి ఉండం, కానీ ఈ ఊరు మనకి ఏమి ఇలా ఆదానికే ఈ ఊరిని అమ్మేదలుచుకున్నా. అట్ట ఇట్ట కాదో యాలం పాటేసి అమ్మతా నేను ఊరిని. మీరేమంటారో? ఓ మావా, ఏంది కథ? ఎలక్షన్ల ముందు లీడర్లు స్పీచ్లు ఇచ్చినట్టు ఇస్తున్నావు, ఏంది కథ? అదిగో వచ్చుండది మా ఎమ్మె. అమ్మా చిట్టి చిలకమ్మా, చెప్పమ్మా నీ పాట ఏందో. నీతోనే మొదలు పెడదాం ఈ పాట. పాటనా? నేనా? ఆయన నాకు పాటలు రావు మావా. ఒకవేళ నేను పాట పాడితేనా నువ్వైతే తుప్పల వాడు ఉరుకుతావు మళ్ళా. రోజు నీ తిక్కల మొహం తిరణాలకు దోలా. నువ్విట్ట పాట పాడబట్టే కుదో మన ఇంటి వెనక ముసలిది దబుక్కుని చచ్చిపోయాడా మర్చిపోయిండు అనుకున్నావా ఏమే? పాట అంటే అది కాదమ్మే, ఊరిని యాలం పాట అయిపోతున్నా అమ్మేస్తాడా ఆదానికే యాలం పాట. నీ పాట ఎంతో చెప్పమ్మే. ఏంది ఊరు నువ్వు అర్రెస్ పడుతున్నావా? ఏ ఊరు? ఇదెక్కడి కథ? పక్కూరు నేనెందుకు ఏలం వేస్తానమ్మే? మన ఊరినే ఏలం వేస్తాడా. అయినా పక్కూరిని ఏలం వేస్తే వాళ్ళు పరిగెత్తి కొడతారు సందు పళ్ళు రాలిపోయేదాకా. ఆదానికే ఇక్కడే కూకొని మనూరిని ఏలం వేస్తాడా. అయితది. ఊరేమన్నా మన నాయన జాగిరి అనుకుంటున్నావా ఏంది? అసలు ఎట్లా అమ్ముతాం, ఎందుకు అమ్ముతాం? మే పెడతాను మే, నా ఇష్టం వచ్చినట్టు పెడతా యాలం పాట. ఏంది నువ్వు నాకు చెప్పేదే? అయినా నాకు మాత్రం చెబుతావు కానీ ఆ ఎబ్బిసూడు ఊళ్ళో అందరికి ఇల్లు ఖాళీ చేయమని పొలాలు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చి ఉండడు. వాళ్ళని ఏమని అంటావు నువ్వు? నన్ను అనే దానికి మాత్రం ఎగేసుకొచ్చేస్తావు. ఓ మావా గదా ముచ్చట. అయినాగా అన్న డైరెక్ట్ గా వాళ్ళకి అమ్మలేదట, వేరేటోళ్ళకి అమ్మితే వాళ్ళ దగ్గర నుండి ఆ ఊరోళ్ళంతా జాగలు కొనుక్కున్నారట. అయినా అదంతా కోర్టు చూసుకుంటది కానీ నువ్వు రా అక్కడికి వెళ్ళి ముందు. కొంచెం అటు ఇటు అయితే నీ పంగలు చాపదీస్తారు మళ్ళా. మే వాళ్ళు కొట్టేదాకా నేను ఎందుకుంటాను మే? నేనే లేచి పారిపోను. అయినా ఇట్టాగే ఒక అబ్బి యాలం పాట వేసి డబ్బులు సంపాదించుకునేదని చూసుండడంట. నేను కూడా యాలం పాట ఎత్తే 4 కట్టలు డబ్బులు వస్తాయి, ఈ ఉద్యోగాలు చేసే కర్మం మనకి ఆదానికని చూసుండ. కానీ యాలం పాట ఈ బగలు కొడతారని తెలిస్తే నేను ఎందుకు వేస్తానమ్మే ఈ ఆశలో? పారిపోను. అట్లా అంటానికి కొంచెం సిగ్గుండాలి కానీ ఫస్ట్ ఆడికెళ్ళి బయటికి రా నువ్వు. మా ఊడు అన్ని ఇట్లాంటి తలకాయ లేని పనులే చేస్తాడు కానీ మీరు పర్షన్ కాకుండా అన్నలు అంత కోర్టు చూసుకుంటది. ఇగో గివ్వుల్లో అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.